అందరికీ నమస్కారం. రాజమౌళి గారు సౌత్ మూవీ లవర్స్కి పాన్ ఇండియా మూవీస్ అంటూ కూడా ఇంట్రెస్ట్ చూపించారనే చెప్పాలి. సో సంవత్సరాల పొడుగుతా మూవీస్ కూడా తీస్తున్నారనే ట్యాగ్ కూడా వేయించుకున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నారు అనే వార్త గట్టిగా చక్కర్లు కొడుతుంది. ఆ హీరో పేరు కూడా అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం పూర్తిగా. ప్రస్తుతం మనతోటి సినీ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్ రాజమౌళి గారి మూవీ, నెక్స్ట్ మూవీ? రాజమౌళి గారి చిత్రం అంటే జక్కన్న అని ఆల్రెడీ మనకు ముద్దుగా పిలుచుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు ఏదో శిల్పం చెక్కినట్టు ఒక్కొక్కటి 3 ఏళ్ళు 5 ఏళ్ళు చెక్కిన శిల్పాలు ఉన్నాయి. కాకపోతే అద్భుతమైన శిల్పాలు. మనం వెనకటగా అజంతా ఎల్లోరా శిల్పాల మాదిరిగా చరిత్రలో నిలిచిపోయినట్టు రాజమౌళి గారి చిత్రాలు బాహుబలి 1 and 2 ఏ విధంగా మనం చూసాం. త్రిపురార్ ఎలా ఉందో చూసాం. త్రిపురార్ అంటే భారతీయ చలనచిత్ర రంగంలో ఆస్కార్ లాగా తీసుకెళ్ళి ఆస్కార్ విన్నర్ అవ్వడం, చాలా మన సినిమాని, తెలుగు సినిమాను, ప్రాంతీయ సినిమాని, ఒక దక్షిణ భారతీయ చిత్రాన్ని ప్రపంచ స్థాయికి నిలబెట్టినటువంటి అద్భుతమైనటువంటి దర్శకుడిగా మనం చాలా గౌరవించుకోవాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్ అంత ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అయినప్పుడు ఆయన మీద బాధ్యతలు ఎక్కువ, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్గా రీసెంట్గా అనౌన్స్ కూడా చేశారు మహేష్ బాబు గారు హీరోగా వారణాసి. ఈ వారణాసి కూడా మరి సోషియో ఫాంటసీయా ఏంటి అని కొంచెం క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ, మైథాలజికల్ అయినప్పటికీ, ఏదైనప్పటికీ మహేష్ బాబు ఆ చిత్రంలో రాముడిగా నటిస్తున్నాడు, కనిపిస్తాడు, అలరించనున్నాడు. అది కూడా ఒక నంది వాహనాన్ని దాని మీద ఆ గ్రాఫిక్స్లో రావడాన్ని చూపించాడు. వారణాసి టైటిల్లోనే వారణాసి ఉందంటే మన హిందువులందరికీ కూడా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వారణాసి. సో ఆటోమేటిక్గా హిందూ భావజాలంతో, హిందూ ఒక సెంటిమెంట్లతోటి, సనాతన ధర్మాల విషయంలో సినిమా రాబోతుంది. దాంట్లో మేళవించిన కథాంశం ఉంటుందని అర్థమైపోయింది. కల్కి చిత్రంలో కూడా అలాగే హిందూ మనోభావాల తర్వాత ఉన్నాయి. దాంట్లో ఏముంటుంది, కలియుగాంతరంలో ఏం జరుగుతుంది, చివరిలో ఈ నేల తర్వాత ఏం జరుగుతుంది, మహాభారత కథలో ఉన్నటువంటి మూలాంశాన్ని తీసుకొని ఏ విధంగా వచ్చారో ఇప్పుడు కూడా వారణాసి కూడా బహుశా ఆ మహాభారతం, రామాయణం ఇతిహాసాలు ఉన్నటువంటి అంశంలోంచి తీసుకొచ్చుకొని సోషియో ఫాంటసీగా మనం ఉంటుండవచ్చు అనేది మన అంచనా. ఇలాగే ఉంటుందనే కాదు, ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే చెప్పిన గెటప్ కూడా డిక్లేర్ చేశారు, చూపించారు, మంచిగా చక్కగా ఉంది. సరే, ఆయన ఆ రోజు మాట్లాడింది వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ మనకి ఇప్పుడు అది మన చర్చించే అంశం కాకుండా సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఇట్లాంటి చిత్రాలకు ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సినిమా హిందూ మతాల గురించి కానీ, లేదా ఏ చిత్రంలో కానీ, ఈవెన్స్ హర్రర్ చిత్రాల్లో కానీ గ్రాఫిక్స్ వర్క్ ఎంత ప్రధానమవుతుందో, ఆ గ్రాఫిక్స్, ఆ 3D గ్రాఫిక్స్ తోటి ఇప్పుడు అందున AI జనరేట్ అయిన తర్వాత వచ్చేటువంటి సినిమా ఎఫర్ట్ వేరుగా ఉంటుంది. కాబట్టి మామూలు దశలోనే తెలుగు చిత్రాలు ఆ రోజుల్లో మనకు తెలుసు. ఒక విఠలాచార్య చిత్రాలు తీసుకున్నా, భావనారాయణ గారి చిత్రాలు తీసుకున్నా, అంటే మాయాబజారు ఇట్లాంటి చిత్రాలు తీసుకున్నా, దాంట్లో అప్పుడు మిర్రర్ వర్క్ అనేవాళ్ళం. ఎడిటింగ్ మిర్రర్ ఎఫెక్ట్స్ తోటి, మిర్రర్ సహాయంతో కొంచెం చేసి ఆ టెక్నిక్స్ ప్లే చేసి మాయాజాలం అంటే ఇప్పుడంటే మన చిత్రాల్లో మాయలు అవ్వడం కానీ ఇట్లాంటివి, అప్పుడు మాయలు బాగా ఉండేవి. అంటే పొట్టి కావడం, పొడుగు కావడం, కాలిపోవడం, ఒక మనిషి కురూపి కావడం, ఉన్న మనిషి జంతువుగా మారడం, ఇవన్నీ ఇట్లా రకరకాల ఉన్నటువంటి అవసరాలు ఉండేవి అప్పుడు. అయినా కూడా టెక్నాలజీ లేనప్పుడు ఆ చిత్రాలు నిర్మించారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ ద్వారా అద్భుతంగా, ఇంకా ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ తోటి, థ్రిల్స్ తోటి, సౌండ్ ఎఫెక్ట్ తోటి చూస్తున్నాం. అంటే మనకు టెక్నాలజీ లేనప్పుడు అద్భుత చిత్రాలు వచ్చినాయి, టెక్నాలజీ ఆడైన తర్వాత కూడా వచ్చాయి. ఇప్పుడు ఏంటి, ఒక నేషనల్ పాన్ ఇండియా డైరెక్టరు, పాన్ ఇండియా హీరోతో వస్తున్న చిత్రం. ఆటోమేటిక్గా వారణాసి ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందని మనకు అంచనా వేసుకోవచ్చు. దీంతో పాటు మరి వారణాసి క్లారిటీ వచ్చేసింది కదా, మరి నెక్స్ట్ వారణాసి తర్వాత రాజమౌళి ఏమి వస్తుండొచ్చు అనేది చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు వస్తుందంటే ఈ చర్చ జరగడానికి కూడా రాజమౌళి గారు ఛాయిస్ ఇచ్చారు. ఆ స్టేజ్ మీద మాట్లాడుతూ ఆ రోజు మాట్లాడినప్పుడు మహాభారత క్యారెక్టర్ల గురించి, ముఖ్యంగా ఏంటంటే మహాభారతం అనేది నాకు డ్రీమ్ ప్రాజెక్టు అంటున్నాడు. అవును సార్, డ్రీమ్ ప్రాజెక్ట్. యాక్చువల్గా ఆయన ఈ కథల గురించి కానీ, సినిమాల గురించి కానీ, ఆయన అంటే హిందుత్వం గురించి కానీ, దేవుని మీద నమ్మకం, ఈ తత్వం అంతా కూడా మాట్లాడింది మనకు అప్రస్తుతమైనప్పటికీ ఆయన అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. సరే, ఆయన మహాభారతం అనేది ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్. సార్, రాజమౌళి గారు ఎప్పుడైతే మహాభారతం అన్నట్లుగా అనౌన్స్ చేశారో డ్రీమ్ ప్రాజెక్ట్, అంటే ఆ మూవీలో ఎలాంటి ఇప్పుడు పాత్రలు కావచ్చు మనందరికీ తెలిసింది, ఎలా ఏ విధంగా ఉంటాయి, టాలీవుడ్ నుంచి హీరోలు ఎవరెవరు ఉంటారని కూడా ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. నేను అదే చెప్పబోతున్నాను. డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది కాబట్టి
అంటే ఆ డ్రీమ్ మనం చూస్తాం, మన బాలకృష్ణ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా నర్తనశాలను పునర్నిర్మించాలని అనుకున్నాడు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు సౌందర్య గారు చనిపోవడంతో ఆ ప్లేస్ రిప్లేస్మెంట్ నాకు ఆర్టిస్ట్ లేదని సినిమా ఆయన ఆపేశాడు. అంటే నర్తనశాలలో సౌందర్య గారు లేకపోతే ఆమెలా పనిచేసే ఆర్టిస్ట్ లేరు నాకని సినిమాను ఆపుకున్నారు. ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు చెప్పుకున్నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు. సో అలాగే రాజమౌళి గారు కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మంచి కథా వస్తువుగా చూస్తున్నాడు. మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయో మనకు తెలుసు. ఒక మహాభారతం బేస్ చేసుకొని ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణులు 5 పాత్రలు ఆయనే చేశాడు. 5 పాత్రలు ఆయనే చేశాడు. 5 కాదు ఇంకా 50 అయినా చేయగలుగుతాడు. మహాభారతంలో అన్ని క్యారెక్టర్ల డిమాండ్ ఉంటుంది. అంటే ఒక రకమైన నాయకుడు, ప్రతి నాయకుడు క్యారెక్టర్ మల్టీ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒకవేళ రాజమౌళి గారు మళ్ళీ మల్టీ స్టార్ తీస్తే, మహాభారతం తీస్తే మల్టీ స్టార్ ఫిల్మ్ అవుతుంది. మల్టీ స్టార్ తీసినప్పుడు ఆటోమేటిక్గా తెలుగు చిత్ర రంగంలో ప్రస్తుతం అనుకున్నట్టు ప్రతి ఒక్కరూ, అంటే ఒక రకంగా బాలకృష్ణ గారు, ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మహేష్ అందరితో పనిచేసి ఉన్నాడు. మళ్ళీ వీళ్ళ క్యారెక్టర్లు వస్తుంటాయి. శ్రీకాంత్ మనం చూసాం గతంలో కూడా పౌరాణిక తరహా చిత్రాలు శ్రీకాంత్ గారు నటించారు. శ్రీహరి గారి పాత్రలు వేశాడు. కృష్ణుడిగా నటించారు, రాముడిగా నటించారు, అర్జునుడిగా నటించినటువంటి ఈనాటి తారాలంతా కూడా నటించి ఉన్నారు. సో అంటే రేపు రాజమౌళి గారి చిత్రం ఒకవేళ మహాభారతం ప్రారంభం అవుతే దాంట్లో ఇప్పుడున్నటువంటి తెలుగు మల్టీ స్టార్స్ అయినట్టు అందరూ కూడా, అంటే బహుశా అల్లు అర్జున్ ఉండవచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండొచ్చు, మహేష్ బాబు ఉండొచ్చు, ప్రభాస్ గారు ఉండొచ్చు, బాలకృష్ణ గారు ఉండొచ్చు, రామ్ చరణ్ గారు ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. అంత సోర్స్ ఉంది. ఎందుకంటే ఇంకొకటి ఇంతమంది స్టార్స్ హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ కేవలం రాజమౌళి గారికి ఉంటుంది. ఇలాంతా కూడా ఫ్రెండ్లీ, అంటే ఏజ్కి అంటే ఆఫ్ స్క్రీన్లో అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. రాజమౌళి గారితో అంత రామ్ చరణ్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ నటించడం వల్ల ప్రభాస్ ఫ్రెండ్షిప్ కానీ మనం చాలాసార్లు చూసాం. ఒకసారి ప్రైవేట్ టీవీ షోలో కూడా ప్రభాస్ గారికి ఆన్లైన్ కాల్ చేసినప్పుడు, డార్లింగ్ మనకు నెక్స్ట్ సినిమా బాహుబలి 3 అనగానే అమ్మ చచ్చిపోయాం పోరా అన్నాడు ఆయన. అంటే ఒక 3 years మళ్ళీ ప్రాజెక్ట్స్ ఉంటుందా అన్నట్టుగా, అంటే వాళ్ళ మధ్య స్నేహం అంత క్లోజ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మహాభారతం అయితే ఇంతమంది కలిసి నటిస్తారు, కనువిందుగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.